వేకువ వాక్యం కొరకై ఉదయకాల సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచేవి రెండు రకాలైన ప్రజలు ఇక్కడ కనపడుతున్నారు. ఒకటి దేవుణ్ణి ప్రేమించే ప్రజలు, రెండవది దేవుని చేత ప్రేమించబడే ప్రజలు. అనగా మనమే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, అంతకుమించి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే వారి కొరకు దేవుడు ఏవి సిద్ధపరచనో అంటున్నాడు. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అంటే ఇక్కడ దేవుడు సిద్ధపరిచేవి ఎంత పెద్దవి, ఎంత గొప్పవి అంటే నీ కంటి ముందు నువ్వు పెట్టినప్పటికీ కూడా నీ కన్ను చూడటానికి సరిపోదు. అంతేకాదు దేవుడు నీ పట్ల చేయబోయే కార్యాలు అవి వినటానికి నీ చెవి సరిపోదు. అంతేకాదు దేవుడు చేయబోయే ఆ కార్యాలన్నీ కూడా, మేలులన్నీ కూడా తలుచుకోవటానికి నీ హృదయం కూడా సరిపోదు. అన్ని గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఇశ్రాయేలీయులు కూడా వారి జీవిత యాత్రలో మనం చూసినట్లయితే ఆ 40 సంవత్సరాల జీవిత యాత్రలో వారు ముందుకు వెళ్తున్నప్పుడు వారు విశ్వాసంతో వెళ్ళిపోయారు అంతే. దేవుడు ఎక్కడ మన్నా అవసరమో ఆ స్థలంలో మన్నా కురిపించాడు. ఎక్కడ పూరేళ్ళు అవసరమో అక్కడ పూరేళ్ళు ఇచ్చాడు. ఎక్కడ నీళ్లు అవసరమో అక్కడ నీళ్ళు ఇచ్చాడు. అలాగున్న దేవుడు ముందుగానే సిద్ధపరిచి వారిని పంపిస్తూ వచ్చాడు. నీ జీవిత యాత్రలో కూడా నువ్వు అనుకోవచ్చు, నేను వెళ్తున్నాను, పరిస్థితులు ఎలా ఉంటాయో, రేపటి దినం ఎలా ఉంటుందో, అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో అని దిగులు పడుతున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ కొరకు సమస్తము సిద్ధపరిచి ఉంచాడు. ఆయన సిద్ధపరిచినవన్నీ కూడా మంచివి సిద్ధపరుస్తాడు, మేలైనవి సిద్ధపరుస్తాడు. ఉదాహరణకి చెప్పాలంటే ఒక ట్రైన్ ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు ఆ ట్రాక్ మీద ట్రైన్ వెళ్తున్నప్పుడు ట్రాక్ ఏరు, కానీ ఆ ట్రాక్ ముందుగానే సిద్ధపడి ఉంటుంది. కాబట్టి ఆ డ్రైవరు ముందు ట్రాక్ ఉంది అనే నమ్మకంతో ఆ ట్రైన్ పోనిచ్చేస్తాడే కానీ అనుమానంతో ఆపడు. ప్రియులారా, అంతేకాదు ట్రైన్లో ఉన్న మనం కూడా ఆ డ్రైవర్ గారి మీద నమ్మకంతో ఆయన తీసుకువెళ్తాడులే అన్నట్లుగా ఎంతో హాయిగా నిద్రపోతాం. ఒక ట్రైన్ డ్రైవర్ని మనం నమ్ముతున్నాం, ఒక బస్సు డ్రైవర్ని మనం నమ్ముతున్నాం. ఈ దినాన మన జీవితాన్ని నడిపే డ్రైవరు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. ఆయన్ని నమ్మలేవా? తప్పనిసరిగా నీ జీవితంలో ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు. ఒక కథ ఇలాగ చెప్పబడతా వచ్చింది. ఒక వ్యక్తి ఆ ఎడారి ప్రాంతంలో తప్పిపోయినప్పుడు ఒకసారి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, మరి నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఈ ఎడారిలో నీకు ఏదైనా నేను ఇస్తాను, నువ్వు వెళ్తా ఉండు, నేను నీకు సిద్ధపరిచి ఇచ్చింది నువ్వు తీసుకో అన్నాడు. సరే అని ఆ ఒంటరి వ్యక్తి ఎవరు లేని ఎడారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ తనకొక 2 రాళ్ళు కనపడ్డాయి. ఏంటి 2 రాళ్ళు అనుకున్నాడు. అయినప్పటికీ కూడా ఇది దేవుని సిద్ధపాటేమో అని తన దగ్గర ఉన్న సంచిలో వేసుకున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎండిపోయిన ఒక చెట్టు, ఆ ఎడారిలో ఎండిపోయిన ఒక చెట్టు, అది ఖర్జూర చెట్టు ఏదో తెలియదు, కానీ అది ఎండిపోయి వంగిపోయింది, కొమ్మలున్నాయి. అవి కూడా కొన్ని తీసుకున్నాడు, తన సంచిలో వేసుకున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఇసుకలో ఒక దారం లాంటి వైరు కనపడింది, అది కూడా తీసుకున్నాడు. ఇది దేవుడు సిద్ధపరిచాడేమోనని ప్రతిదానికి కూడా అది ఉపయోగపడేది కాకపోయినా తీసుకుంటున్నాడు, మోకరిస్తున్నాడు, దేవా నీకు స్తోత్రం అని చెప్తున్నాడు. ఇంకొంచెం ముందెళ్ళిపోయిన తర్వాత ఒక గాలం ముళ్ళు లాంటిది దొరికింది, ఆ ముళ్ళు తీసుకున్నాడు. దాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతించాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత, చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎడారి అంతములో ప్రియులారా ఒక జలం లాంటి నీళ్లు ఉన్న ఒక కొలను కనపడింది.
ఎంతో సంతోషించాడు. ఆ కొలంలో నీళ్లు తాగిన తర్వాత ఇప్పుడేం చేయాలి అనుకున్నప్పుడు తనకొక ఆలోచన వచ్చింది. నేను ఈ ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు అసలు నాకేం దొరికాయి అని తీస్తే ఒక్కొక్కటి చూస్తూ వచ్చాడు. మొట్టమొదటగా ఆ వైరు తీసుకున్నాడు. ఆ తీసుకున్న చెట్టు కర్ర తీసుకున్నాడు. వైరు కట్టాడు. దానికొక ముళ్ళు పెట్టాడు. అంతేకాదు ఆ కొలంలో పైకి తేలుతున్న ఒక చిన్న చేపను పట్టుకొని ఆ గాలానికి పెట్టి ఆ కొలంలో వేస్తే ప్రియులారా ఎంతో మంచి శ్రేష్టమైన పెద్ద చేప బయటకు వచ్చింది. అది తీసుకున్నాడు. వెంటనే దాన్ని మరి సిద్ధం చేసుకోవాలి ఎలా అనుకున్నప్పుడు ఆ ఎండిపోయిన కొమ్మలు తెచ్చుకున్నాడు. అంతేకాదు మొదటిగా దొరికిన ఆ 2 రాళ్ళు మరి ప్రయత్నించినప్పుడు అగ్ని పుట్టింది. దానితో ఆ పుల్లలు మండుతా ఉన్నాయి. ఆ చేపను కాల్చుకొని తిన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, తన జీవిత యాత్రలో తప్పిపోయినప్పటికీ కూడా ఆ ఎడారిలో దేవుడు ఆయన్ను పోషించిన విధానం ఎంత అద్భుతంగా ఉంది. ఈ మాట ఈ యొక్క మరి ఇల్లుస్ట్రేషన్ ఏం చెప్తుంది అంటే, నీ జీవితంలో కూడా ఇప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నీకేదన్నా ఇస్తుంటే, ఇది నాకెందుకు దేవుడిచ్చాడు, ఈ అల్పమైంది నాకెందుకు ఇచ్చాడు, ఇది నాకు అవసరం కాదు కదా, ఇది చిన్నది కదా అని నువ్వు పడేయొద్దు. ప్రియులారా, దేవుడు ఏదో ఉద్దేశంతోనే అది నీకు ఇచ్చాడు. అది వస్తువైనా, అది మనిషి అయినా, అది ఏదైనప్పటికీ కూడా నీ దగ్గరికి దేవుడు తప్పించాడు, నీకు ఇచ్చాడు, నీకు దొరికింది అంటే దేవుడు ఏదో సిద్ధపరచటానికే. కాబట్టి ఎడారిలో ఆకలితో, నీటితో, దాహంతో చనిపోవలసిన ఆ వ్యక్తికి సమృద్ధి అయిన ఆహారము, అంతేకాదు ఆ ఎడారిలో మరలా మనుషులు వచ్చేంత వరకు ఆ కొలను దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ముందుకు వెళ్ళు. భయంతో ఏం జరగదనేమో, ఏమీ నీకు దొరకదనేమో, ఒక రకంగా చెప్పాలంటే ఏమీ పొందుకోలేననేమో నువ్వు భయపడుతూ అక్కడ ఆగిపోవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళు. ప్రభువుని నడిపిస్తాడు. ప్రభువు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలు జీవిత యాత్రలో కూడా వారు వెళ్తున్నప్పుడు కీర్తన 78వ కీర్తన 19వ వచనంలో ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని వారు అనుమానించారు. కానీ దేవుడు శ్రేష్టమైన భోజనాన్ని, ఐగుప్తులో కూడా దొరకని భోజనాన్ని అరణ్యంలో సిద్ధపరిచాడు. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకునే బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఐగుప్తులను చూసి వారు భయపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు నిర్గమ 14:13లో మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఏ ఐగుప్తులను చూసి భయపడుతున్నారో, దిగులు పడుతున్నారో, కలవరపడుతున్నారో వారి విషయంలో ప్రభు అంటున్నాడు, ఇప్పుడు మీరు చూస్తున్నారే ఇక ఐగుప్తీల్ని మీరు చూడరు అన్నప్పుడు ప్రియులారా, అసలు ఎలా నమ్మకం ఉంటుంది? నిజంగానే వారందరినీ కూడా దేవుడు ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేయటాన్ని బట్టి చూడాలనుకున్న ఐగుప్తీలను చూడలేకపోయారు. ప్రియ సహోదరు, నీ జీవితంలో కూడా ఇప్పుడు నేను నిందించే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, బాధ పెట్టే వాళ్ళు విస్తారంగా ఉంటారు. అంతేకాదు నీ శత్రువులు లెక్కలేనంత మంది ఉంటారు. నువ్వు చూసింది కొద్దిమందే, నీ కంటికి కనపడని శత్రువులు నిన్ను ద్వేషించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ దేవుడు ఒక దినము తీసుకొచ్చినప్పుడు వారిని ఇక మీదట నువ్వు చూడవు. నీకు నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. నీ కంటి నిండా ప్రభువు తప్ప మరేదీ కనపడదు. నీ కంటి నిండా సమాధానం తప్ప మరేదీ కనపడదు. నీ కంటి నిండా విజయం తప్ప ఏదీ కనపడదు. నీ చెవులకు ఏదీ వినపడదు. కాబట్టి నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది ఎంతో గొప్పది. అది నీ దగ్గరికి వస్తుంది. ఎదురు చూడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. తెల్లవారుజాముని మాటలు వింటున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి కొరకే కూడా మీరేం సిద్ధపరిచారో తండ్రి, అది ఈ దినమే వారికి అనుగ్రహించి మీ మేలులతో నింపమని, బలహీనులుగా ఉంటున్న వారిని బలపరచండి తండ్రి. వ్యాధిగ్రస్తులుగా ఉంటున్న వారిని మీరే స్వస్థపరచండి. వారే కాదు, వారి ప్రియులు, వారి కుటుంబ సభ్యులు ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తూ ఈ దినమంతా మా ప్రియులు పనులు, ప్రయత్నాలు, పరీక్షలన్నీ సఫలం చేసి నడిపించి ప్రభువా మీరే గొప్ప విజయం దయచేయమని వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం నడిపించును గాక. ఆమేన్.